బ్రేకింగ్ న్యూస్. ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీస్తాయని తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్, ఆ ప్రశ్న మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రకి గత 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి, వరదలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ ఉత్తరాంధ్రకి ఈ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి, వర్షాలు పడతాయి అనేటటువంటి హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. శ్రీకాకుళానికి కూడా ఈ హెచ్చరికలు ఉన్నాయి. ఇక్కడ శ్రీకాకుళానికి రెడ్ అలర్ట్ కూడా ఉందని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. అయితే దీనికి తగ్గట్టుగానే అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలెవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే హెచ్చరికలు జారీ అయినప్పటికీ కూడా వాతావరణం అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం ప్రశాంతంగానే ఉందని చెప్పాలి. ఉదయం నుంచి క్లైమేట్ కూల్ గా ఉన్నప్పటికీ కూడా వర్షాలు అయితే మాత్రం పడేటటువంటి సూచనలు కనిపించట్లేదు. కానీ వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం గత 3 రోజుల్లో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలకు సంబంధించినటువంటి సహాయక చర్యలు లేదంటే పంట నష్టాలని అంచనా వేసేటటువంటి పనిలో అయితే మాత్రం అధికారులు నిమగ్నమయ్యారని కూడా చెప్పొచ్చు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వరద బాధిత ప్రాంతాలకు వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించినటువంటి పరిస్థితి నిన్న జరిగింది. హిరమండలం, అదే పాతపట్నం దగ్గర ఉన్నటువంటి హిరమండలంలోని ఉన్న ముంపు గ్రామాలకి ఆయన వెళ్లి పరిశీలించారు. అక్కడ వాళ్ళకు కూడా భరోసా కల్పించినటువంటి పరిస్థితి. మెయిన్ ఈ వరదలు ఏవైతే వస్తున్నాయో ఈ వరదలు రావడానికి ప్రధాన కారణం మెయిన్ శ్రీకాకుళానికి వరదలకు రావడానికి అయితే మాత్రం ప్రధాన కారణం ఒరిస్సాలో ఉన్నటువంటి వర్షాల కారణంగా అక్కడ వరదలు వస్తే ఆ ఎగువ ప్రాంతాల నుంచి నీటిని విడుదల చేస్తే శ్రీకాకుళం ముంపుకే గురవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులకే సూచనలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువల్లో పూడికలు తీయడం వలన ఇలాంటి ముంపు అనేది కొంతవరకు తప్పే అవకాశం ఉంటుంది. ఒక 50 to 60% తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సీజన్ లో కూడా వర్షాలు పడే ముందు, వరదలు వచ్చే ముందు ప్రతి సీజన్ లో కూడా ఆ పూడికలను తీసి ఆ కాలువల్ని లోతుగా తవ్వి గట్టును కూడా ఎత్తుగా వేస్తే కొంతవరకు ఈ వరదలను కూడా నివారించవచ్చు అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే పాతపట్నంలో సుమారుగా 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా పోలాకి మండలంలో, నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో సుమారుగా 2000 ఎకరాలు నీట మునిగింది. అది మనం గ్రౌండ్ లోకి వెళ్ళి కూడా మనం పరిశీలించాం. అయితే అక్కడికే అధికారులు ఇంకా వెళ్ళలేదు అని చెప్పేసి కూడా క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. అక్కడ ఆ పంట నష్టాన్ని అంచనా వేయలేదు. అధికారులు మా దగ్గరికి రాలేదు, మాకు ఇంకా ఎటువంటి భరోసా కూడా కల్పించలేదని చెప్పేసి కూడా అక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు పలాసలో కూడా ఎమ్మెల్యే గౌతు శిరీష పర్యటించినటువంటి పరిస్థితి. ఇటు ఆంధ్రవలస నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఆంధ్రవలస నియోజకవర్గంలో 300 నుంచి 400 ఎకరాల్లో పంట నీట మునిగినటువంటి పరిస్థితి. అటువైపు ఇచ్చాపురం వెళ్ళినట్టయితే ఇచ్చాపురంలో కూడా సుమారుగా 1800 ఎకరాలు నీట మునిగాయి అని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గత 3 రోజుల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా దీంతో పాటు వరదల కారణంగా పంట నష్టం జరిగింది. ఇంతలోనే మళ్ళీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం కూడా నిజంగా భయాందోళనకు గురి చేస్తుంది. ఆ రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి, ఈదురుగాలు ఉంటాయి, పిడుగులు పడేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రశ్న షణ్ముఖ్, అయితే ఇప్పటి వరకు కురిసిన వర్షాలకే విలువెల్లాడిపోయిన పరిస్థితి ఉత్తరాంధ్ర. మరి పిడుగులతో కూడిన వర్షం ఉందంటున్నారు. మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే తీవ్రంగా పంట నష్టపోవడం జరిగింది. మరి ఎలా ఉండబోతుందంటారు? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు అయితే ఇప్పటికే ఈ 3 రోజులు ఏదైతే వర్షాలు వరదలు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కలెక్టర్ కావచ్చు, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి కావచ్చు, అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలి. నష్ట నివారణ చర్యలు ముందు నుంచే నష్టాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ముందే ఉండాలని చెప్పి దానికి తగ్గట్టుగానే
ప్రజలకు కూడా కీలక సూచనలు చేసినటువంటి పరిస్థితి. ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పారు. ఇంకా చెట్లు హోర్డింగ్ల కింద కూడా ఎవరు ఉండొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే వాతావరణ శాఖ అయితే మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలు కురుస్తాయి, ఈదురుగాలు ఉంటాయి అని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగానే ఉందని చెప్పాలి. ఇంకో 2 రోజులు రేపు ఎల్లుండి కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు క్లైమేట్ కూల్ గా ఉంది. వర్షాలు పడేటటువంటి సూచన అయితే మాత్రం కనిపించట్లేదు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే వర్షాల దెబ్బకు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. వంశధార, నాగవలి నదులు పొంగి పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది నిరాశ్రయులయ్యారు. తాజాగా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతూ ఉన్నారు. విజయనగరంలో వర్షాల పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, అక్కడ ఎలా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్, ఏ విధంగా ఉంది? మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి అంటున్నారు అధికారులు. ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి అయితే వర్ష బీభత్సం అయితే అంటే గత 2 రోజులు మనం చూసుకున్నట్లయితే వర్ష బీభత్సాన్ని చూసాం, ఎదురుగాల ప్రభావాన్ని చూసాం. అయితే ఎదురుగాల ప్రభావంతో నష్టపోయిన రైతులైతే ఇంకా పూర్తిగా కోలుకోలేని పరిస్థితి. వారిని ఇంతవరకు కూడా ఎవరూ పరామర్శించినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలుగా, లోకల్ ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులు, అదే మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు, గుమ్మడి సంజయ్ కానీ, ఇంతవరకు ఎవరు కూడా ఏ ఒక్క రైతుని కూడా కలిసి వారిని పరామర్శించిన పరిస్థితి లేదు. ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎలా ఉంది, అసలు ఏ విధంగా నష్టపోయారనే దాన్ని కూడా ఎక్కడా కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి మనకి ఎక్కడా కనిపించలేదు. మంత్రులే కాదు, లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించిన దాఖలాలు కూడా ఎక్కడా కనిపించట్లేదు. కేవలం మాజీ మంత్రి రాజన్న ద్వారా మాత్రమే సాలూరులోనైతే వెళ్లి రైతులను పరామర్శించడం జరిగింది. పంట నష్టాన్ని ఒకసారిగా చూసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక సాలూరు మండలంలో 200 ఎకరాల పంట నష్టపోతే అక్కడే ఉన్నటువంటి మంత్రి గుమ్మడి సంజయ్ ఇంతవరకు కూడా స్పందించకపోవడం దారుణంగానే మనం చెప్పుకోవచ్చు. మరోవైపు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా గజపతినగరం నియోజకవర్గంలో గంట్యాడ మండలంలో పంట నష్టం జరిగితే ఆయన కూడా అక్కడికి వెళ్లి పరామర్శించినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కడా కూడా ఏ ఒక్క నాయకుడు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా వెళ్లి రైతులను పరామర్శించిన పరిస్థితి లేదు. కేవలం కలెక్టర్ మాత్రమే అధికారులను అయితే ఆదేశించారు. పారదర్శకంగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి, పారదర్శకంగా ఎవరెవరు ఎంత నష్టపోయారో నివేదిక అర్జెంట్ గా తెప్పించాలని చెప్పేసి కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాత్రమే అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. మరోవైపు మనం చూసుకుంటే రీసెంట్ గా మనం నిన్న ఈ రోజు కావచ్చు వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉన్నాయి. క్షణం కూడా వాతావరణం ఏ విధంగా ఉంటుందో కూడా ఎవరు అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవైపు ఎండ కాస్తుంది, మరోవైపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మేఘావృతం అవుతుంది. మధ్యాహ్నం నుంచి మాత్రం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉదయం అంతా కూడా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు మనకి సుమారు 35-36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. మధ్యాహ్నం నుంచి మాత్రం వర్షం కనబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వర్షాలు పడడం రైతులైతే హర్షించదగిన విషయం. ఎందుకంటే పంటలు పండాలంటే వర్షాలు కావాలి. ఎందుకంటే విజయనగరం జిల్లా మొత్తం వర్షాధారిత ప్రాంతం కాబట్టి వాళ్ళందరూ కూడా వర్షాలు కావాలనే కోరుకున్నారు. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ప్రస్తుతం పంట చేతికి వచ్చే సమయం, పంట చేతికి అంది వచ్చే సమయం కాబట్టి ఇలాంటి సమయంలో వర్షాలు బీభత్సంగా కూడా ఈదురుగాలు రావడం వల్ల రైతులు పూర్తి స్థాయిలో అయితే నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడా కూడా అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టలేదు. ముందస్తు చర్యలు కూడా ఎక్కడా మనకు కనిపించలేదు. కేవలం కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడప్పుడు కలెక్టర్ వెళ్లి అంటే నాగావళి నది ఉధృతి ఎలా ఉంది, అదేవిధంగా వేగావతి నది ఉధృతి ఎలా ఉంది అనే వాటిపై ఆయన చూస్తున్నారు తప్పించి రైతులు ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా వాళ్ళకి ప్రికాషన్స్ చెప్పాలి, ఏ విధంగా వాళ్ళని హెచ్చరించాలని దానిపై మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివశంకర్. మొత్తంగా శ్రీకాకుళంలో కురిసిన వర్షాలకైతే ఎగువ నుంచి వస్తున్న వరదలకు పంట నష్టం జరిగింది. ఇప్పటికే అటు విజయనగరం కావచ్చు, ఇంకా ఉత్తరాంధ్రలో మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయంటున్నారు. పిడుగులతో కూడిన వర్షం కురుస్తుంది అంటున్నారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దు, అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.